అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కొంతమంది ఏమని అడుగుతున్నారు అంటే, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అనంటే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ పెడుతున్నారు కదా! ఇది నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు. 100% నిజమండి. మన దగ్గర కనుక ఫోన్ ఉంది అనంటే గనక మనం ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఈరోజు నేను మనకు పొట్లపల్లి రామారావు గారు చెప్పినటువంటి ఒక మంచి విషయం గురించి మాట్లాడదాము అని చెప్పేసి నేను వచ్చాను. మరి ఏం చెప్పారు పొట్లపల్లి రామారావు గారు అనంటే, మన జీవిత పాఠాలు మనము ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరనో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరే, మన కళ్ళ ముందే ప్రతిరోజు మనకు కనపడుతున్నటువంటి ఈ చీమలను చూసి మనం ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు అని చెప్పేసి మనకు తెలియజేశారు. మరి చీమలు నేర్పిస్తున్న జీవిత పాఠాలేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? యెస్ అండి. చీమలు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తున్నాయి. మనం ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరనో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏవేవో చదవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి మనకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంది. మనం కనుక పరిశీలించి చూస్తే కనుక మనం ఎన్నో నేర్చుకోవచ్చు మన ప్రకృతి నుండి. అందులో భాగంగానే చీమలు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటి అంటే గనుక, చీమలను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అవి ఒక క్రమంలో ప్రయాణిస్తాయి. ఒక లైన్‌లోనే వెళ్తాయి. అటు ఇటు వెళ్ళే. ఒక్క చీమ వెళ్తూ ఉంది అంటే దాని వెనకాల అన్ని బారు కట్టి లైన్‌లో వెళ్తున్నాయి. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన జీవితానికి క్రమశిక్షణ అనేది చాలా అవసరము అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. చీమలను చూసి మనము క్రమశిక్షణతో ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా చీమలకు చలికాలం వచ్చింది అంటే ఆహారం దొరకదు. చీమలకే కాదు, చిన్న చిన్న జీవులకి ఏటికి కూడా ఆహారం అనేది దొరకదు. పురుగులకు వాటికి ఆహారం దొరకక చాలా వరకు చలికాలంలో అన్ని జీవులు చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సీతాకోక చిలుకలను చూసాము అంటే చలికాలంలో ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. అయితే ఈ చీమలు ఏం చేస్తాయి మరి అని అంటే, వాటికి ఎప్పుడైతే ఆహారం దొరుకుతుందో ఆ సమయంలో ఏం చేస్తాయి, ఆహారాన్ని అంతా తీసుకొచ్చి జాగ్రత్తగా దాచుకుంటాయి. చీమలు ముందు చూపుగా మళ్ళీ చలికాలం వచ్చిందంటే మాకు ఆహారం దొరకదు అని చెప్పేసి చీమలు వాటికి ఆహారం ఎప్పుడైతే దొరుకుతుందో ఆ దొరికిన సమయంలోనే ఆహారాన్ని అంతా కూడా తీసుకొచ్చి పొదుపు చేసే పనిలో ఉంటాయి. ఈ చలికాలంలో వాటికి ఆహారం దొరకనప్పుడు అవి ఇంకా ఇబ్బంది పడకుండా అవి ఏదైతే దాచుకుంటాయో ఆ ఆహారాన్ని తిని తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాయి. కానీ మిగతా జీవులు అలా కాదు. ఆహారం లేక చనిపోతూ ఉంటాయి. చూసారా? దీనివల్ల మనం ఏంటి అంటే ఉన్నప్పుడు మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కొంతలో కొంత మనం పొదుపు చేసుకుంటే లేని సమయంలో కష్టపడకుండా బ్రతుకుతాము అని మనం తెలుసుకోవచ్చు. ఇది చాలు కదా జీవితంలో ప్రశాంతంగా బ్రతకడానికి. క్రమశిక్షణ ఉంది అంటే మన జీవితం సరైన మార్గంలో పయనిస్తుంది. పొదుపు పాటిస్తున్నాము అంటే కష్టాలు లేకుండా బ్రతుకుతాము అని చెప్పేసి, సుఖంగా మనిషి జీవించాలి అంటే చీమను చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్న మాటలు కాదివి. పొట్లపల్లి రామారావు గారిది స్వయంగా తాను చెప్పిన మాటలు. చీమలను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సింది అని చెప్పేసి తను మనకు తెలియజేసినటువంటి ఎంతో అద్భుతమైన మాటలు ఇవి. మరి మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నా వీడియోస్ని లైక్ చేసి, నన్ను ఇంకొంచెం ముందుకు అంటే ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.